అలనాడు బ్రహ్మ మానవుల తలరాతలు రాయటంలో కాస్త అలసిపోయి తలనొప్పితో ఉంటే పాలకడల నుండి పాలను, శివుని తలపై గంగమ్మనడిగి నీళ్లను, మన్మధుని చెరుకు విల్లు నుండి చక్కెరను, ఊటి ఉద్యానవనం నుండి తెయాకును తెప్పించి అన్నిటినీ కలిపి అగ్ని సాక్షిగా కాచి వడబోసి ఇచ్చిందో చక్కని చిక్కని టీ. అంత మహత్తున ఈ టీకి మరో పేరే బీబా టీ మెరాభాయ్. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, తెలుగు బుల్లితెరలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో యాంకర్ ప్రదీప్ కూడా ఒకరు. సుదీర్ఘకాలంగా అతడి పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే చాలా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో అతడి పెళ్లి విషయం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది. అప్పట్లో ప్రదీప్ పెళ్లి చేసుకోనని చెప్పినా కూడా ఈ ప్రచారాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ప్రదీప్ పెళ్లిపై వార్తలు మరోసారి హల్చల్ అవుతున్నాయి. ఈసారి నిజంగానే ప్రదీప్ పెళ్లి ఫిక్స్ అయినట్లు, త్వరలోనే అతను పెళ్లిపీట లెక్కబోతున్నట్లు తెలుస్తుంది. ప్రదీప్ మాచిరాజు అలియాస్ యాంకర్ ప్రదీప్. ఇతను 1983 అక్టోబర్ 23న ఆంధ్రప్రదేశ్లోని అమలాపురంలో జన్మించాడు. తండ్రి పాండురంగ, తల్లి భావన. ఇతనికి 2 అక్కలు కూడా ఉన్నారు. ఇక అలా ప్రదీప్ చిన్నప్పుడే తన తండ్రి ఉద్యోగరీత్యా ఫ్యామిలీ మొత్తం అమలాపురం నుండి హైదరాబాద్ కి వచ్చి సెటిల్ అయ్యారు. అలా ప్రదీప్ తన స్కూలింగ్ ని కుకట్పల్లిలోని సెయింట్ ఎన్స్ హై స్కూల్లో చదివాడు. చిన్నప్పటి నుండి చదువుల్లో చురుగ్గా ఉండే ప్రదీప్ తన బీటెక్ ని హైదరాబాద్ లోని విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్లీట్ చేశాడు. ఇక అలా బీటెక్ చదివేటప్పటి నుండే ప్రదీప్ కి యాక్టర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. అందుకు కారణం తన కాలేజీ డేస్ లో స్టేజ్ డ్రామాల్లో పాల్గొనగా అందులో తన నటనకి మంచి పేరు రావడంతో అప్పటి నుండి ప్రదీప్ సినిమాల్లోకి వెళ్లాలనుకున్నాడు. కానీ మొదట్లో ఇతని పేరెంట్స్ అందుకు ఒప్పుకోలేదు. గాని ఆ తర్వాత ప్రదీప్ ఆశని కాదనలేక ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇక అలా మొదట్లో సినిమాల్లోకి ఎలా వెళ్లాలో తెలియక ప్రదీప్ 2004లో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లో జాబ్ కోసం జాయిన్ అయ్యాడు. అలా అక్కడ కొన్ని నెలలు పనిచేసినా ఆ తర్వాత ఎలాంటి యూజ్ లేకుండా పోయింది. ఇదిలా ఉంటే 2005లో ఎఫ్ఎంలో పనిచేసే ఆర్జేలకి మంచి క్రేజ్ ఉంటుందని తెలుసుకున్న ప్రదీప్ తను కూడా ఆర్జేగా మారి ఫేమస్ అయిన తర్వాత సినిమాల్లో ట్రై చేయాలనుకున్నాడు. ఇక అలా హైదరాబాద్లో ఉండే ప్రతి ఒక్క ఎఫ్ఎం స్టేషన్లో ఆడిషన్స్కి వెళ్తుండేవాడు. కానీ ఎక్కడా కూడా సెలెక్ట్ అవ్వలేకపోయాడు. అలా ఆ తర్వాత ఒక స్నేహితుడి ద్వారా పరిచయమైన రేడియో మిర్చిలో పనిచేసే ఒక లేడీ మేనేజర్తో పెరిగిన మంచి సన్నిహిత్యం కారణంగా ప్రదీప్ 2005లో ఆర్జేగా సెలెక్ట్ అయ్యాడు. ఇక అక్కడ కూడా శాలరీ తక్కువగా వచ్చినా అందులో దొరికే పాపులారిటీ కోసం ప్రదీప్ కొన్ని నెలలు ఆర్జేగా పనిచేశాడు. ఇక ప్రదీప్ తల్లిదండ్రులు ఆర్జేగా పని మానేసి యుఎస్ఏకి వెళ్ళమని ఫోర్స్ చేయడంతో ఫారెన్ కి వెళ్లడం ఇష్టం లేక ఒకవైపు సినిమాల్లో ట్రై చేస్తూనే మరోవైపు టీవీ షోస్ లో యాంకర్ గా చేయడానికి ఆడిషన్స్ కి వెళ్తుండేవాడు. కానీ ఎందులోనూ ఇతను సెలెక్ట్ అవ్వలేదు. ఇక అదే సమయంలో రేడియో మిర్చిలో పనిచేసిన ఆ లేడీ మేనేజర్ సొంతంగా ఒక లోకల్ ఛానల్ ని లాంచ్ చేసి అందులో ఒక ప్రోగ్రామ్ కి ప్రదీప్ ని యాంకర్ గా ఫిక్స్ చేసింది. ఇక ఆ లోకల్ ఛానల్లో వర్క్ చేసేటప్పుడు సుడిగాలి సుధీర్ గెటప్ సీనుతో ప్రదీప్ కి మంచి పరిచయం ఏర్పడింది. అలా ఆ ఛానల్లో వర్క్ చేసేటప్పుడే జీటీవీలో ఒక షోకి యాంకర్ కోసం ఆడిషన్ ని నిర్వహించారు. ఇక ఈ విషయాన్ని సుడిగాలి సుధీర్ వల్ల తెలుసుకున్న ప్రదీప్ ఆడిషన్ కి వెళ్లడం జరిగింది. అలా గడసరి అత్త సొగసరి కోడలు అనే లేడీస్ ప్రోగ్రామ్ కి ప్రదీప్ సెలెక్ట్ అయ్యాడు. ఇక ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన కొన్ని రోజులకే ఇతనికి మంచి ఆదరణ లభించడంతో ప్రదీప్ కి లేడీస్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందని చెప్పొచ్చు. అలా 100 ఎపిసోడ్లని చేసి 6 సంవత్సరాల్లో ఆ ప్రోగ్రామ్ కి సోలో యాంకర్ గా పనిచేయడంతో ప్రదీప్ బెస్ట్ యాంకర్ గా నంది అవార్డు ని కూడా అందుకున్నాడు. ఇక గడసరి అత్త సొగసరి కోడలు ప్రోగ్రామ్ చేసేటప్పుడు తనకి వచ్చిన పాపులారిటీతో కొన్ని మూవీస్ లో కూడా యాక్ట్ చేయడం జరిగింది. అలా మొదటిగా గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన వరుడు మూవీలో ఒక క్యారెక్టర్ చేశాడు. అలా ఆ మూవీ 2010లో రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో అందులో తనకి అంతలా గుర్తింపు రాలేదు. ఇక 2011లో సుకుమార్ డైరెక్షన్ లో 100% లవ్ అనే మూవీని చేసిన తన క్యారెక్టర్ కి అంతలా గుర్తింపు రాలేదని చెప్పొచ్చు. అలా ఆ తర్వాత జులై మూవీలో అల్లు అర్జున్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేయడం ద్వారా ప్రదీప్ కి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆ మూవీ చేసేటప్పుడే ప్రదీప్ కి శ్రీముఖితో మంచి పరిచయం ఏర్పడింది. అలా వీరిద్దరూ ఆ స్నేహాన్ని కొనసాగిస్తూ అత్తారింటికి దారేది, రామయ్య, వస్తావయ్య మూవీస్ లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసిన ప్రదీప్ కి స్మాల్ స్క్రీన్ లో దొరికినంత ఆదరణ సిల్వర్ స్క్రీన్ లో దొరకకపోయేసరికి కొన్ని రోజులు సిల్వర్ స్క్రీన్ కి బ్రేక్ ఇచ్చి మళ్ళీ స్మాల్ స్క్రీన్ లో బిజీ అవుతూ వచ్చాడు. అలా ఈటీవీలో అదుర్స్ అనే ప్రోగ్రామ్ కి ప్రదీప్ యాంకర్ గా వ్యవహరించగా అందులో శ్రీముఖి ఫస్ట్ టైం తన కో యాంకర్ గా వ్యవహరించడం జరిగింది. ఇక ఆ ప్రోగ్రామ్ చేసేటప్పుడు వీరి పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ క్లోజ్ గా ఉంటూ వచ్చారు. అదే సమయంలో టీవీ ఇండస్ట్రీకి ఫీమేల్ యాంకర్స్ ఎక్కువ మంది రావడంతో ప్రదీప్ కి నిదానంగా ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి. దీంతో ప్రదీప్ ఒక ఓన్ ప్రొడక్షన్ హౌస్ ని ఓపెన్ చేసి
కొంచెం టచ్లో ఉంటే చెప్తా అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయగా ఆ ప్రోగ్రామ్కి టాప్ సెలబ్రిటీస్ అందరినీ పిలిచి వారితో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇక ఆ ప్రోగ్రామ్కి కొన్ని రోజుల్లోనే మంచి ఆదరణ దొరకడంతో ఆ షోని 5 సీజన్లుగా 113 ఎపిసోడ్లుగా చేసి సక్సెస్ఫుల్ షోగా 2014 నుండి 2019 వరకు జీటీవీలో రన్ చేయడం జరిగింది. ఇక ఆ షో తర్వాత ప్రదీప్ తన కెరియర్లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. అలా ఒక్కో రోజుకి 10,000 రూపాయలని తీసుకునే యాంకర్గా ఎదిగాడు. ఇక అలా ఈటీవీలో ఎక్స్ప్రెస్ రాజా, డి, కిక్ అని, ఆ తర్వాత జీ తెలుగులో సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్, ప్రదీప్ దర్బార్, డ్రామా జూనియర్స్, సూపర్ క్వీన్, లేడీస్ అండ్ జెంటిల్ మ్యాన్ అనే ప్రోగ్రామ్స్ చేస్తూ స్మాల్ స్క్రీన్లో దూసుకుపోయాడు. ఇక ఇదిలా ఉంటే మరోవైపు తను ఎలాగైనా హీరో అవ్వాలని 2021లో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే మూవీని కొత్త డైరెక్టర్తో చేయగా ఆ మూవీ రిలీజ్ అయి అంతలా జనాదరణ పొందలేకపోయింది. దీంతో మళ్ళీ స్మాల్ స్క్రీన్స్లో ప్రోగ్రామ్స్ చేస్తూ జనాల్ని ఎంటర్టైన్ చేస్తుండేవాడు. ఇక అలా శ్రీముఖితో అదుర్స్ ప్రోగ్రామ్ నుండే మంచి సన్నిహిత్యంగా ఉన్న ప్రదీప్ వీరిద్దరూ కలిసి చాలా ప్రోగ్రామ్స్ ని హోస్ట్ చేశారు. ఇక 3 years వీరిద్దరూ డేట్ చేస్తూ మీడియా వాళ్ళకి హాట్ టాపిక్ గా ఉన్నారు. అంటే ఎప్పుడు పెళ్లి చేసుకుంటారనే క్వశ్చన్స్ వీరిద్దరికి తరచూ ఎదురవుతుండేవి. కానీ అటు ప్రదీప్ గాని ఇటు శ్రీముఖి గాని రెస్పాండ్ అయ్యేవారు కాదు. ఇదిలా ఉండగా ఉన్నట్టుండి శ్రీముఖి పటాస్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు యాంకర్ రవితో మంచి స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారింది. ఇక అలా అప్పటికే పెళ్ళై లాస్యతో బ్రేకప్ చేసుకున్న రవి శ్రీముఖితో క్లోజ్ గా ఉంటున్నాడని తెలుసుకున్న ప్రదీప్ శ్రీముఖితో బ్రేకప్ చేసుకున్నాడు. అలా ఆ తర్వాత యాంకర్ రష్మితో కూడా కొన్ని షోస్ ని చేయడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని మీడియాలో హల్చల్ అయింది. కానీ వీరిద్దరూ ఆ షోస్కి టీఆర్పీ రేటింగ్ని పెంచడానికే అంత క్లోజ్గా ఉన్నారే తప్ప వీరిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని చెప్పొచ్చు. ఇక ఇంతవరకు ప్రదీప్ లైఫ్లో అన్ని బాగానే సాగాయి గాని ఎప్పుడైతే ప్రదీప్ పెళ్లి చూపులు అనే షోని చేశాడో ఆ షో కోసం వందలాది మంది అమ్మాయిలు ఆడిషన్కి వచ్చారు. కానీ అప్పటికే ఆ ప్రోగ్రామ్ హెడ్ ఫిక్స్ చేసిన 14 మంది మోడల్స్తో స్టార్ట్ చేయగా ఫైనల్గా జ్ఞానేశ్వరి అనే అమ్మాయి గెలిచింది. దీంతో ప్రదీప్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని అందరూ అనుకున్నారు. కానీ అదంతా ప్రోగ్రామ్ కోసం చేసిన స్క్రిప్ట్ అవ్వడంతో అలా జరగలేదు. దీంతో ఎప్పుడైతే ఆ ప్రోగ్రామ్ టోటల్ ఫేక్ అని బయటపడిందో అప్పటి నుండి ప్రదీప్కి కొంతవరకు నెగిటివిటీ వచ్చి అతనికి మార్కెట్ తగ్గిందనే చెప్పొచ్చు. అలా ఆ తర్వాత కిక్ షోతో మళ్ళీ ప్రదీప్ బ్యాక్ అయ్యాడు. ఇక ఇదిలా ఉంటే గతంలో ఒక రాజకీయ నాయకుడి కుమార్తెను ప్రదీప్ పెళ్లి చేసుకున్నాడనే వార్తలు హల్చలయ్యాయి. అయితే 2021లో తన నాన్నని కోల్పోయిన ప్రదీప్ మీడియా ముందు స్పందిస్తూ తన నాన్నని కోల్పోయిన బాధ నుండి తన కుటుంబం ఇప్పుడే నెమ్మదిగా కోలుకుంటుందని, తన పెళ్లికి ఇప్పుడే తొందర ఏం లేదని, కాస్త టైం తీసుకుంటానని చెబుతూ ప్రస్తుతం తను కొన్ని టీవీ షోస్లోనూ 2 సినిమాల్లో హీరోగా చేయడంలో బిజీగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక అలా రోజులు గడుస్తున్న కొద్దీ ప్రదీప్కి ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఎక్కువగా పెరిగింది. దీంతో రోజు పార్టీస్, పబ్స్ అని తిరుగుతుండేవాడు. అలా 2018 జనవరి 1న బాగా తాగేసి డ్రైవ్ చేసుకుంటూ బంజారా హిల్స్ పోలీసులకి దొరికిపోగా ఇతని మీద డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుని కూడా నమోదు చేయడం జరిగింది. దీంతో అప్పట్లో ఈ న్యూస్ చాలా వైరల్గా మారింది. ఇక జనాలకి ఆదర్శంగా ఉండాల్సిన యాంకరే ఇలా తాగడం ఏంటి అని లేడీస్ నుండి కూడా చాలా విమర్శల్ని ఎదుర్కొన్నాడు. ఇదిలా ఉంటే 2020లో ఒక అమ్మాయి తనని 138 మంది బలాత్కారం చేశారని, అందులో ప్రదీప్ కూడా ఉన్నాడని చెప్పడంతో పోలీసులు ఇతని మీద కేసుని ఫైల్ చేశారు. దీంతో ప్రదీప్ కెరియర్ అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ అలా 3 రోజుల తర్వాత యథావిధిగా ప్రదీప్ తన యాంకరింగ్ ని చేయడంతో ఇది సహించలేని సునిశ్చిత అనే ఒక వ్యక్తి ఇతనిపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తూ సిబిఎఫ్సి రూల్ ప్రకారం ఒక అమ్మాయితో దారుణంగా ప్రవర్తించిన ఇలాంటి వ్యక్తి టీవీలో గానీ సినిమాల్లో గానీ యాక్ట్ చేయకూడదని చెప్పడంతో అప్పట్లో ఈ విషయం వైరల్గా మారింది. ఇదిలా ఉంటే ప్రదీప్ మాచరాజు వయసు కూడా 41 సంవత్సరాలు అవడంతో ప్రదీప్ కూడా ప్రభాస్, సల్మాన్ ఖాన్ లాగే పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్గా ఉండిపోతాడని అందరూ అనుకున్నారు. కానీ అదే సమయంలో ప్రదీప్ పెళ్లిపై మరోసారి వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ఈసారి నిజంగానే ప్రదీప్ పెళ్లి ఫిక్స్ అయినట్లు, త్వరలోనే అతను పెళ్లి పీట లెక్కబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక అలా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అయిన నవ్య మారోత్తో ప్రదీప్ ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాడని, అందుకు వీరి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో త్వరలోనే వీరిద్దరూ ఒకటి కాబోతున్నారని, అప్పటికే ఇరు వర్గాల మధ్య పెళ్లికి సంబంధించిన చర్చలు మొదలయ్యాయని, తొందరలోనే అధికారిక ప్రకటన కూడా చేస్తారని మీడియాలో హల్చలైంది. దీంతో నవ్య మారోత్ ఎవరని అందరూ సెర్చ్ చేయగా ఈమె బిగ్ బాస్ షోకి వచ్చిన కంటెస్టెంట్లకి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిందని, అంతేకాకుండా సీరియల్ యాక్టర్స్ కి, యాంకర్స్ లాంటి ఎంతో మందికి ఆమె కాస్ట్యూమ్స్ ని అందించి ఇండస్ట్రీలో మంచి పేరుని సంపాదించుకుందని తెలిసింది. దీంతో తమ అభిమాన యాంకర్ ప్రదీప్ మంచి పేరున్న అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని అందరూ సంతోషపడ్డారు. కానీ అభిమానుల సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఇక ఈ వార్తలు వైరల్ అవ్వడంతో వాటిపై స్పందించిన ప్రదీప్ తనకి నిశ్చితార్థం జరిగిందన్న వార్తల్లో నిజం లేదని,
తను సింగిల్ గా హ్యాపీగా ఉన్నాడని, తనకి ఆ డిజైనర్ కి ఎలాంటి సంబంధం లేదని ప్రదీప్ వెల్లడించాడు. దీంతో మరోసారి ప్రదీప్ మ్యారేజ్ న్యూస్ గాలి వార్తల్లో కలిసిపోయాయి. ఇక ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రేమ పెళ్లిళ్ళు, ఆ తర్వాత విడాకులతో చాలా భయపడి పెళ్ళంటేనే 41 ఏళ్ల ప్రదీప్ వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రదీప్ చేసిన ప్రోగ్రామ్స్ లో మీ ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ యాంకర్ ప్రదీప్ మాచరాజు గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్ కి వెళ్లి మీకు నచ్చిన ఫ్లేవర్ ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ, ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.